ఈ లోకంలో మన పిల్లలకి బలం ఏంటి అంటే, ఇప్పటి నుంచే మనం ఆలోచిస్తాం. వాడు పుట్టక మునిపే వాడి కొరకు బ్యాంకులో ఎంత ధనాన్ని సమకూర్చాలి, ఎన్ని ఆస్తులు సమకూర్చాలి, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు దానికి వేరుగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన మహా గొప్ప భాగ్యం ఏదైనా ఉంది అంటే అది కృప నాయన. ఆయనే మనకి కృపామయుడు. ఆ కృప మనకి తోడై ఉండి ఆ కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తూ ఉన్నాడు. కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. కృపను గురించి కొద్ది విషయాలు మీతో ఈ ఉదయకాలమున ఈ ఆరంభ కూటములో కృపను మనమందరము కూడా ఆ కృపలో ఎంతవరకు మనం నిలిచి ఉన్నామో, ఆ కృపను ఎంతమంది పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నామో, కృపచేతనే మనము బలవంతులుగా ఉండగలమని దేవుడు పౌలు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి మనము కృపను గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడ్డాయి. లోకములో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాటని మళ్ళా మనం చదువుకుందాం. కృప విషయమై ఒక్కొక్క విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది వింటున్నారో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎంతమంది వింటలేదో ఒకసారి స్తోత్రం చెప్పండి. బతికిచ్చారు అందరు వింటున్నందుకు. రోమా పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదువుతున్నాను, వినండి. 20-21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుడు కృప చూపాడు అంటే అర్థము, కృప అనే పదాన్ని మనం ఆలోచిస్తే కొంచెం హమ్మింగ్ వస్తుంది. దేవుడు కృప చూపటము అంటే చాలామంది అనుకుంటారు కృప అంటే ఏంటి అంటే, నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను అర్థమయ్యేటట్టుగా. ఓసారి ఒకడు దొంగతనం చేయటానికి బంగారపు కొట్టులోకి వెళ్ళాడట. ఎక్కడికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం అందరం కలిసి, హల్లెలూయా. కృపను మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి అనేది కొద్ది మాటలు అందించి మనము ఈ మొదటి కూటములో ఎక్కువగా ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. లోకములో ఉన్న వ్యక్తులు ప్రభువు వైపు త్రిప్పబడడానికి ఆయన ఇచ్చిన కృప వేరు. క్రీస్తులో రక్షించబడిన మనము బలపడడానికి ఇచ్చిన కృప వేరు. కృప అంటే ఏంటి అంటే, అయోగ్యుణ్ణి అనర్హుణ్ణి యోగ్యునిగా అర్హునిగా నిలబెట్టినదే కృప. ఓసారి ఒక దైవజనుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు, అది మీకు అందిస్తా. దొంగతనం చేయడానికి ఒక వ్యక్తి బంగారపు కొట్టులోనికి వెళ్ళాడట. యాడికి? దొంగతనం చేయడానికి ఒక వ్యక్తి బంగారపు కొట్టులోనికి వెళ్ళాడట. వినబడుతుందా నా మాట? సరిగా అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొంగతనం చేయడానికి బంగారపు కొట్టులోనికి వెళ్ళి ఆ దొంగతనం చేసుకుంటున్నటువంటి సమయంలో 3:30-4 అవుతుంది. ఎందుకంటే సెల్ ఫోన్లు చూసి నిద్రపోయేటప్పటికి 12:30 అయింది. బాగా నిద్రపోయడం 3:30 అయింది. ఆ టైంలో దొంగతనానికి వెళ్ళాడు. ఆ బంగారపు కొట్టులోకి వెళ్ళి ఏవేవి తీసుకోవాలో అవన్నీ కూడా మూట కట్టుకొని రెడీగా ఉండి వెళ్తున్న సమయంలో ఓనర్కి మెలకు వచ్చి సీసీ కెమెరాలు ఆన్ చేసుకుంటే ఆ సీసీ కెమెరాలో ఒక దొంగ పడి ఆ దొంగతనం చేస్తున్నట్టు కనబడింది. ఎక్కడ? తన బంగారపు కొట్లో దొంగ పడ్డాడని గ్రహించి ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బాబు పలానా చోట నా నెంబరు, నా కొట్టు పలానా చోటు ఉంది అని ఆ రూట్ మ్యాప్ అవన్నీ పెట్టి పోలీసులకి త్వరగా వెళ్ళండి దొంగపడ్డాడు అంటే వీళ్ళు
హడావుడిగా పోలీసులు వారు మొత్తానికి వారి డ్యూటీ వారు చేస్తూ సైరన్ మోయించుకుంటూ అక్కడికి వెళ్ళారు. సైరన్ మోయించుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ దొంగ పోలీసులు వస్తున్నారని గుర్తుపట్టి మొత్తం అక్కడ పడేసి పరుగో మొత్తానికి పోలీసులు వచ్చేటప్పటికి ఈడ ఎన్ని చూసుకుని చేసేటప్పుడు మొత్తం 5:30 అయింది. 5 ఆ టైం అయింది. 5 కాడ నుంచి పరిగెత్తిస్తున్నాడు పోలీసుల్ని. చిక్కట్లా 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. పోలీసులు చిక్కట్లా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు ఈ దొంగ. మొత్తానికి 9 అయింది. అయినా చిక్కల ఒక స్టేడియంలోకి వెళ్ళాడు. ఆటల పోటీలు జరుగుతుంటే ఆ స్టేడియంలోకి వెళ్ళాడు. వీళ్ళు ఆ స్టేడియంలో వెతుకుతుంటే ఈ దొంగ తెలివిగా ఏం చేశాడంటే, అక్కడ పరుగులు పందాలు పడడానికి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక డ్రెస్ చూశాడు. శుభ్రంగా వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకొని ఆ పరుగుల పందాల్లో పోటీల్లో పాల్గొనే వాళ్ళు వేసుకున్న డ్రెస్సు వీడేసుకున్నాడు. ఏ డ్రెస్ వేసుకున్నాడు? పరుగు పందాల్లో పోటీల్లో నుంచున్న డ్రెస్ వీడేసుకున్నాడు. వీళ్ళు వెతికి గుర్తుపోయేటప్పటికి వాడు అందరితో పాటు పరిగెత్తడానికి ఎంతమంది అయితే ఒక 10 మంది 15 మంది సెలెక్ట్ చేయబడతారు కదా, ఆ పరుగు పందాలు ఈడు కూడా నుంచొని ఉన్నాడు. పోలీసులు ఈయన యాడున్నాడా అంటే వాడి మొహం చూశారు. ఒకడు గుర్తుపట్టాడు, పోలీసుల్లో ఒక ఆయన గుర్తుపట్టాడు, ఇదిగో వాడు వాళ్ళలో నుంచొని ఉన్నాడు అని. నుంచొన్నాడు గుర్తుపడేటప్పటికి అక్కడ వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు, పరిగెత్తండి ఇక స్టార్ట్ అని. 1 2 3 స్టార్ట్ గేమ్ అన్నారు. వీళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. అందరూ వీడు కూడా పరిగెత్తున్నాడు. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారోనని వీడు పరిగెత్తాడండి. 1 కిలోమీటరు పరుగు పందెంలో వాళ్ళందరినీ ఓడించి ఈడైపోయి ముందు నుంచున్నాడు. ఎవరో దొంగగారు పోయి ముందు నుంచున్నాడు. మొత్తానికి ఆ కప్పు ఈడికిచ్చారు. ఆ పోటీల్లో పాల్గొనే వాళ్ళకి రాలేదు కానీ ఈడికిచ్చారు. ఈడికిస్తే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈడెట్ట గెలిచాడు అబ్బా, ఈడెవడబ్బా అది. వాడిని ఇంటర్వ్యూ చేయటం అంటే ఇక ఇంటర్వ్యూ చేస్తుంటే ఏం లేదండి, దేవుడు కృప, దేవుడు దయ అంటున్నాడు. మొత్తానికి ఇప్పుడు గెలిచి కప్పు కొట్టారు కదా, అది కూడా మామూలుగా ఒక ఉన్నతమైనటువంటి పోటీలు, అవి సామాన్యమైన పోటీలు కాదు, మంచి పోటీలోనే పాల్గొన్నాడు. కప్పు కొట్టిన తర్వాత పోలీసులు పక్కొచ్చి నుంచున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేయట్లా, సెక్యూరిటీగా నుంచున్నారు. వాడికి చాలామంది వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారు. వాళ్ళందరినీ పంపించేసి ఈయన తీసుకొని పోతున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళటల్లా వీడికి సెక్యూరిటీగా ఉన్నారు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? వాస్తవంగా అయితే మనం అందరం ఎవరము? పాపము చేసి పాపం వల్ల వచ్చిన జీతాన్ని అనుభవిస్తూ శాపగ్రస్తమైన బ్రతుకుల్లో ఉండాల్సిన మనలను యేసుక్రీస్తు కార్చిన రక్తము నొద్దకు వచ్చి ఆ రక్తమని ఆ ప్రాకారములోనికి మనం ప్రవేశించి మన పాపములను ఒప్పుకొని ఆయన కృపను వేడుకున్నందున ఈరోజు మనం ఇలా ఉన్నాం. లేకపోతే మన బ్రతుకులు ఎంతో దుర్భరమైనవి. ఒక కథగా చెప్పారు ఇది, ఎందుకంటే మనకు అర్థం కావడానికి. వాస్తవానికి వాడు శిక్షార్హుడు ఆ దొంగ. వాస్తవంగా జైలు గోడల్లో వేయబడి తనబడాలి. కానీ ఒక స్టేడియంలో ప్రవేశించాడు. నేను అంటాను, కృపలో ప్రవేశించాడు అంటాను. యేసు రక్తమును ఆశ్రయించాడు అంటాను. ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే ఈరోజు మనం దేవుని ఎదురికి రావడానికి నేను అర్హుడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని యొద్దకి నేను రావడానికి నాలో ఈ అర్హత ఉంది, నాలో ఈ యోగ్యత ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకని చేతులు ఎత్తలేదు? స్తోత్రం చెప్దాం అందరము, గట్టిగా చెప్దాం అందరం కలిసి. ఏ యోగ్యత మనకు లేదు దేవుని ఎదుటికి రావడానికి. భక్తులందరూ ఏమన్నారు చెప్పనా? యోబంతటి వాడు, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏంటంటే, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నీతి న్యాయములు అనుసరించి నడుచుచున్న యోబు వంటి వాడు లేడు. ఆ యోబు దేవుడు ప్రత్యక్షత పొందుకున్నప్పుడు అంటున్న మాట ఏందో చెప్పనా? అయ్యా నేను నీచుడను. ఏమంటున్నాడు? నేను నీచుడనయ్యా అంటున్నాడు. దావీదైతే మిన్నల్ని వంటి వాడనయ్యా అన్నాడు. అబ్రహాం అయితే దుమ్ము ధూళి వంటి వాడనయ్యా అన్నాడు. ఆగూరైతే నేను పశుప్రాయుడను అన్నాడు దేవుని దగ్గర. అంటే వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, దేవుడు ఆయన ఉన్న స్థితి వేరు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ఎవ్వరేమీ అర్హులము కాదు.
ఆ మహోన్నతుడు మనల్ని ఆయన దగ్గరికి రాణిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనము యోగ్యులమనో అర్హులమనో కాదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి ఆయన పాదాల దగ్గరికి చేరగలిగాం. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే యాజకుడైనా సరే అయోగ్యంగా ఆయన ఆలయంలో ప్రవేశిస్తే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే యాజకుడి వస్త్రాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రత్యేకంగా ఉంటాయి. అతి పరిశుద్ధమైన స్థలం, మందసము ఉండేటువంటి స్థలము ఎలా ఉండిద్ది అంటే అది సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు రక్తముతో అక్కడికి సమీపించేటప్పుడు తనకి ఆ వస్త్రమునికి గంటలు ఉంటాయంట. ఏంటి గంటలు? చిన్న చిన్న గంటలు ఉంటాయి ఆ చొక్కాకి. నడువుకి తాడు కడతారు. ఎందుకంటే లోపలికి పోయే ఈ యొక్క యాజకుడిలో ఏదైనా లోపం ఉంటే ఆ ప్రధాన యాజకుడిలో దేవునికి బలి అర్పించి ఆ పరిశుద్ధ రక్తమును ఆ గొర్రెల యొక్క ఆ ఎడ్ల యొక్క రక్తముతో సమీపించేటప్పుడు ఎక్కడైనా ఇతనిలో తేడా ఉందనుకో ఆ పరిశుద్ధ స్థలములో చచ్చిపోతాడు. చచ్చిపోతాడు కదా, మళ్ళీ మనం తీసుకొద్దామని ఇంకోటి పోయాడు అనుకో, వాడు కూడా చచ్చిపోతాడు. అందుకని లోపలకు పోయేటప్పుడే తాడు గట్టి పంపిస్తారు. ఆ శబ్దం ఒకవేళ ఆగిపోయి చాలాసేపటికి ఆ సౌండ్ వినపడలేదు అనుకో, అర్థమైందంటే లోపల వైనమయ్యాడు, ఇక బయట నుంచి తాడుతో బయటికి లాగటమే. అంటే మోషే అంటాడు ఒక చోట, దేవా నీవు అతి భయంకరుడవైన మహా గొప్ప దేవుడవు అన్నాడు. అతి భయంకరుడవైన మహా గొప్ప దేవుడవు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన అత్యంత గంభీరుడు అని అర్థం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఆయన దగ్గర రాగలిగామంటే దేన్ని బట్టి రాగలిగాం? ఇక్కడ నిలబడటానికి నేనేమైనా అర్హుడినా? ఇక్కడ కూర్చోవడానికి మీరేమైనా అర్హులా అంటే ఎవరమే కాదు. మరి దేన్ని బట్టి అర్హత? ఆయన రక్తములో కడగబడినందున ఈ అర్హత, ఆయన ఆశ్రయించినందున ఈ అర్హత. స్తోత్రం కలుగును గాక. మనము అయోగ్యులమని ఆయన కృపనిచ్చాడు. కృప అనే పదములో ఎంతో ఆదరణ ఉంది. చాలామంది భక్తులు పాడుకున్నారు, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనేని జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనేని జనుల ఎదుట, అవి భూకంపాలేనా పెను తుఫానులేనా, నీ కృపయే శాసించునా, అవి అడగిపోవునా, నీ కృపయే శాసించునా, అవి అడగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. హల్లెలూయా. ఆయన కృపను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు కిషన్ సింగ్ గారని ఒక దైవజనుడు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆయన రాత్రులు ఎక్కువ నడుస్తాడు. అప్పటి కాలంలో దైవజనులు నడక మీదే స్వార్థ సేవ చేశారు. వింటున్నారు కదా అందరూ? ఆ నడుచుకుంటూ నేను చెప్తున్న విషయంలో కృప గురించి మాట్లాడుతూ రోమా పత్రికలో
పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అన్నాడు. అంటే పాపము విస్తరించిన చోట కృప విస్తరించడం ఏంటి అంటే పాపము చేయమని దేవుడు చెప్తున్నాడా? కానే కాదు. లోకములో ఉన్నటువంటి ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి రాగలిగారు అంటే వాస్తవంగా అందరూ కూడా నాకు తెలిసి శిక్షార్హులే అందరూ. కానీ శిక్షార్హులైన వారి ఎడల ఆయన కృపను చూపుతూ ఉన్నాడు. శిక్షార్హులైన వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? కృప చూపుతూ ఉన్నాడు. ఒకసారి కిషన్ సింగ్ అయ్య గారు ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉంటే చలికాలం బాగా చలి వేస్తూ ఉంది. అటువైపు మన వైపు పెద్దగా చలి ఉండదు, కానీ ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ. ఆ మంచు ప్రాంతాల్లో నడుచుకుని వెళుతూ ఉంటే రాత్రిపూట కొంచెం బాగా ఇబ్బంది అనిపించి చలి కాసుకుందామని వెతుక్కుంటుంటే చాలా దూర ప్రాంతంలో, నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో కొంతమంది చలి కాసుకుంటున్నారు. ఆ దృశ్యం ఇతను కనబడింది. వెలుతురులో ఉన్నారు కాబట్టి ఈయన చీకట్లో నడుచుకుంటున్నా అర్థమయ్యి అటువైపుగా ప్రయాణం కట్టి అక్కడ దాకా వెళ్ళాడు. స్తోత్రం చెప్దాం అందరం కలిసి, గట్టిగా చెప్దామా? అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ కొంతమంది చలి కాసుకుంటూ ఉన్నారు. ఈయన కూడా వెళ్ళి ఆ చలిమంట వేసిన చోట నుంచుంటే వెంటనే వాళ్ళందరూ కూడా ఇతన్ని రౌండ్ చేసి తుపాకులతో నుంచొని ఉన్నారన్నమాట చంపడానికి. బిత్తరపోయాడు. నేను ఆడుకొచ్చానని చూసుకుంటే ఎక్కడికి వచ్చాడంటే బందిపోటు దొంగలు నివాసం ఉండే చోటుకు వచ్చాడు ఆయన. ఎక్కడికి? కిషన్ సింగ్ అయ్య గారికి అర్థమైపోయింది, వణుకు పుడుతుంది. ఇక రాగోడని ప్రాంతానికి వచ్చాను, నేను ఇటు నడిపించబడ్డాను. ఏందబ్బా, ఈ చలిమంట లేకపోయింది, నా ప్రాణం దక్కేది కదా అని బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. దేవా, ఇక నా పని అయిపోయిందా, ఇంతటితో నా సేవ ముగిసిందా అని మొరపెట్టుకుంటున్న సమయంలో ఆ గన్నులు ఎత్తి కాల్చబోతున్న సమయంలో లోపలున్న ఆ గృహ లోపల ఎవరో ఒక పెద్ద ఆయన కాగడాల వెలుతురులో ఉన్నాడు. ఆయన అన్నాడు, రేయ్ కాల్చొద్దా, లోపలికి రానివ్వండి ఆయన అన్నాడు. మొత్తానికి ఆ గుహ లోపల మంచం మీద ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు కిషన్ సింగ్ గారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికే ఉంది, ఆయన మంచంలో ఉన్నాడు. కాళ్ళు చేతి పని చేయట్లేదు, ఆయనకి నోరొకటే పనిచేస్తుంది. మంచంలో నుంచి గట్టిగా కేకేస్తే వీళ్ళందరూ కాల్చేవాళ్ళంతా ఆపారు. ఆయన పిలిచి గంభీరంగా అడుగుతున్న మంచంలో ఉన్నాడు. ఏమనంటే, ఎవరినో, ఎందుకు వచ్చి ఇక్కడికి? పోలీసులు పంపించారా? ఎవరో తెలుసా? బందిపోటు దొంగలం, మా మీద చాలా నిఘా ఉంటుంది, ఎవరిని మా దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపించాం, మా సమాచారం అందిస్తారని, నిన్ను చంపి పడేస్తాం, ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరినో అని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ దొంగ. ఆ లోపల ఉన్న ఆయన మాట్లాడుతూ ఉంటే వణుకొచ్చింది కిషన్ సింగ్ గారికి. అయితే ఒక్కటి ఇతనిలో ఉన్న ధైర్యం ఏంటంటే, దేవా, ఇక్కడికి నడిపించబడ్డానంటే అది నా శక్తి కాదు, నా బలము కాదు, ఇక్కడి నుంచి ఎట్లాగైనా నీ చిత్తమైతే కాపాడు, లేదు వీళ్ళ చేతిలో నా ప్రాణం పోవాలంటే అది నీ దయ అయితే, నీ ఇష్టమైతే, అది నీ చిత్తం ఏదుందో అది జరుగును గాక అనుకున్నాడు. ఆ మంచంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ ముఠా నాయకుడు ఎవరు ఏంటంటే ఈయన పరిచయం చేసుకున్నాడు. అయ్యా, మీరు అనుకున్నట్టు ఏ సమాచారాలు అందించేవాడనైతే కాదు, నేను ఒక సువార్థికుణ్ణి, ఇదిగో అని ఆ సంచిలో బైబిలు, ఆయన దగ్గర ఉన్న ఒక దుప్పటి చూపించాడు. నాకంటూ ఆస్తులు కూడా ఏమి లేవండి, నేను ప్రభువుని తెలుసుకున్నాను, నేను ఇలా సువార్త ప్రకటించుకుంటూ వెళుతున్నాను. ప్రభు అంటే ఎవరు అన్నారు. ఆయన మన పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయాడండి, మన పాపములను తొలగించగలవాడు, మన రోగములను తొలగించగలవాడు, మనకున్న శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు ఆయనండి అన్నాడు. అది ఎవరు? ఆయన అక్కడ ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది అన్నాడు. బైబిల్ చూపించాడు. ఇదిగో ఇందులో ఉంటాడండి ఆయన అన్నాడు. బైబిల్ చూపించాడు అనమాట. నేను డైరీ చూపించాలి. బైబిల్లో ఒకసారి చేతులు ఎత్తండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ పైకి చూపించండి. ఈ బైబిల్ని ఒకసారి పైకి చూపించండి. ఎంతమంది తెచ్చారు? కిషన్ సింగ్ గారు బైబిల్ పైకెత్తి ఇందులో ఉన్నాడండి అన్నాడు. ఏంది, ఈ బుక్లో ఉన్నాడు దేవుడు అన్నాడు. కాదండి, ఈ బుక్కులో ఆయన మాటలు ఉన్నాయి, ఆ మాటలలో జీవం ఉందండి అన్నాడు. కొద్దిసేపు సంభాషణ జరిగిన తర్వాత ఆయన అన్నాడు, నన్ను బాగు చేయగలడా నీ దేవుడు అన్నాడు. నన్ను బాగు చేయగలడా నీ దేవుడు అన్నాడు మంచంలో ఉన్న ఆయన.
ఇప్పుడు ఆయన ఎలా అడుగుతున్నాడు? అధికారికంగా అడుగుతున్నాడు. లేకపోతే నువ్వు చస్తావు, ఇక్కడి నుంచి పోవు, నువ్వెవరో నాకు అర్థం కావాలా, నిజంగా నువ్వేంటో అర్థం కాకుండా పంపించం. నువ్వు ఒకవేళ మా గురించి బయట చేస్తే మమ్మల్ని వచ్చి పోలీసులు, మా నివాసం నీకు అర్థమైంది కాబట్టి మా దగ్గరికి నువ్వు బయటికి వెళ్ళి పోలీసులు పంపితే మాకు ప్రమాదం, కాబట్టి నువ్వు చంపేసే పంపిస్తామని వాళ్ళ ఆలోచన. ఎట్టకేలకు చిట్ట చివరికి తుట్ట తుదకు ఈయన హృదయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కిషన్ సింగ్ గారు, అయ్యా ఈ దుర్మార్గుల దగ్గర పడ్డానయ్యా, నన్ను కాపాడు అని. ఏం చేయాలో అర్థం కాక ఈ బైబిల్ని ప్రార్థన చేసి హృదయంలో ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఆ చేతి మీద పెట్టాడు బైబిల్ని. ఎవరి చేతి మీద? ఆ మంచంలో ఉండి మాట్లాడుతున్నాడు చూడు, ఆ ముఠా నాయకుడు, ఆయన పేరు ఏదో ఉంది, ధారాసింగ్ ఏదో ఉంది, ఆ ముఠా నాయకుడి మీద పెట్టాడు ఈ బైబిల్. మరి ఏది చెప్పినా వాళ్ళు వింటలేదు. అక్కడ ఏదో ఒక కార్యం జరిగితే తప్ప ఇతన్ని పంపించేటట్టు లేరు. ఒకవేళ ఆ కార్యం ఎలా జరగాల? అది మానవులు చేస్తే కార్యాలు కాదు. ఇక ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ దొంగల ముఠాలో నుంచి, ఆ బందిపోటు దొంగల్లో నుంచి వాళ్ళు ఎంతోమందిని అతి కిరాతకంగా చంపిన ఆ వ్యక్తుల నుంచి బయటపడటం అంటే అసాధ్యమైన పని. మొత్తానికి అమ్మ వింటున్నారా? చూస్తున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. వింటున్నారా అందరూ? ఓకే. అసాధ్యమైన పని అది. మొత్తానికి ఎట్టకేలకి చిట్ట చివరికి తుట్ట తుదకి ఏమైంది అంటే, ఈ బైబిల్ ఎప్పుడైతే ఆయన చేతిని తాకిందో కరెంటు షాక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బాడీకి. ఈయనేం ప్రార్థన చేయాల, మనసులో ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. దేవా వీళ్ళతో ఎలాగైనా నువ్వే మాట్లాడు, నీ చిత్తమైతే నన్ను ఇక్కడి నుంచి విడిపించు, నేను సేవ చేయాలయ్యా. వేరొక ప్రాంతానికి సేవకి వెళితే ఇక్కడ ఇరుక్కున్నాను, నువ్వే కాపాడాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడట హృదయంలో కిషన్ సింగ్ గారితో, లేదు కిషన్ సింగ్, వీళ్ళని మార్చడానికి నేను ఇక్కడికి నేనే పంపించాను, ఇక్కడికి నేనే నడిపిస్తే నేను వీడకు వచ్చావు, నీ అంతటా నువ్వు వచ్చాను అనుకోకో. ఎప్పుడైతే ఆ బుక్ అతని దేహాన్ని తగిలిందో, ఏ బుక్? పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన చేతికి తగిలిందో, సడన్గా ఆయన చెయ్యి, కాలు రెండు ఆ సచ్చుపడిన దేహాలు పూర్తిగా మార్పు చెంది లేచి నిలబడ్డాడు. స్వస్థత వచ్చింది. గట్టిగా కొట్టచ్చు. స్వస్థత వచ్చి నుంచున్నాడు. నుంచొని పోయి కాళ్ళ మీద పడుతున్నాడు. అయ్యా నువ్వేదో సామాన్యమైన వ్యక్తిలా లేవు, నువ్వు అసలు ఈ బుక్ తాగితేనే నాకు స్వస్థత వచ్చిందంటే ఆ బుక్లో ఉన్న దేవుడి గురించి నాకు తెలియాల్సిందే అని కూర్చుంటే స్పష్టంగా దేవుని గురించి సంపూర్ణంగా తనేమై ఉన్నాడో, తనను ఎలా దేవుడు రక్షించాడో, దేవుడిచ్చే రక్షణ ఏమిటో, పాపము వల్ల వచ్చే నష్టం ఏంటో. ఇది ఒక మనిషి పాపములోనే మరణిస్తే నిత్య నరకం ఒకటి కాచుకొని ఉందని, ఈ లోకంలో మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతికి మన జీవితాన్ని ముగించుకొని ఈ లోకాన్ని వెళ్ళిన తర్వాత ఇదిగో నీ యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలో కాలుతుంది. ఆ పాపము నుంచి ఈ భూమి మీద ఉండగానే నువ్వు తప్పించుకోవడానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టాడని స్పష్టంగా సువార్తను అందించి యేసయ్య గురించి సంపూర్ణ వివరణ ఇచ్చిన తర్వాత ఆ భయంకరమైన వ్యక్తి ఒక మాట అన్నాడు. అయ్యా నేను చాలా పాపాలు చేశాను, చాలా అంటే చాలా పాపాలు చేశాను, మామూలు పాపాలు కాదయ్యా. మేము బందిపోటు దొంగలం, మేము వెళ్ళిన చోటల్లో ఒక ఊరు మీద పడితే ఎవరు మాకు ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ చంపేశాం, వాళ్ళ సొమ్మంతా దోచుకొని తెచ్చుకున్నాం. ఇలాంటి వ్యక్తులను కూడా దేవుడు క్షమిస్తాడా అని అడిగాడు. మాకు పోలీసుల దగ్గర ఉన్న ఆర్డర్స్ ఏందో చెప్పనాయా, మేము ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివేయమని ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడయా అన్నాడు. కిషన్ సింగ్ గారు చెప్పారు, మీరు హృదయపూర్వకంగా మార్పు చెందినట్లయితే, మరలా ఆ పాపము నాకొద్దు అని మార్పు చెందగలిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంటే నా కోసం ప్రార్థన చేయ అన్నాడు. ప్రార్థన చేశాడు. దాదాపు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగానే తన హృదయము కదిలించబడి కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. లేచిన తర్వాత అన్నాడు, అయ్యా నేను నా అంతటా నేనే వెళ్ళి
చట్టానికి లొంగిపోతాను, నేను చేసిన దుర్మార్గాలు చట్టానికి నేనే చెప్పుకుంటాను, నాకు ఇంక ఈ బ్రతుకొద్దు, నన్ను స్వస్థపరిచిన దేవుడు ఆయన నిజమైన దేవుడని నాకు అర్థమైంది, నా పాపాలు క్షమించి నన్ను ఆ పరలోకం చేరగలిగితే చాలు నాయన, నేను వెళతానయ్యా అని వెళ్ళాడు. తన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఇంకొక ఆయన తన శిష్యుడు అక్కడ ఉన్నాడు. గురువుగారు వెళ్ళిపోవడం చూసి ఈ శిష్యుడు అన్నాడు, గురువుగారు వెళ్ళిపోతున్నాడు, ఈయన కిషన్ సింగ్ గారు అక్కడే ఉన్నాడు, గురువుగారు పోలీసుల దగ్గరికి వెళ్తున్నాడు. తెల్లవారిపోయింది, దాదాపుగా తెల్లారు వస్తుంది. ఇక 5 ఆ సమయం మీద ఆ మసక చీకటిలో వెళ్ళిపోతూ ఉన్నాడు పోలీసుల దగ్గరికి. ఈయన ఎవరు? ఆ బందిపోటు దొంగలకు ముఠా నాయకుడుగా ఉన్న దారాసింగ్ ఆయన వెళ్తున్నాడు. నాకు తెలిసి నేను చదివినది గుర్తుండి కిషన్ సింగ్ గారి సాక్ష్యంలో దారాసింగ్ అనుకుంటున్నాను. ఆయన వెళుతున్నాడు. అక్కడున్న మరొక అప్పుడు ముఠా నాయకుడిగా, 2వ నాయకుడిగా ఉన్న ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమండి, మా గురువు గారు బాగుపడ్డారు, మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది, మీ దేవుడు చాలా గొప్పవాడని అర్థమవుతుంది, కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, నాతో పాటు కొంచెం ఈ గుహలోనే ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్తాను రండి అని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ గుహలో వాళ్ళు ధనాన్ని దాచిపెట్టిన గుహ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ కాగడాల వెలుతురులో చూపిస్తున్నాడు. బంగారము రాసులుగా ఉంది, కుప్పలు కుప్పలుగా బంగారం ఉంది అక్కడ. వాళ్ళు దోచుకున్నటువంటి బంగారు వెండి నగలు, బంగారు నగలు, వెండి నగలు, వెండి గ్లాసులు, బంగారపు అప్పుడు ఆ రోజుల్లో ఉన్నవన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి కుప్పలుగా. ఇవన్నీ కూడా మేము దోచుకొని తెచ్చామండి అన్నాడు. వీటిని తేవడానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తామండి అన్నాడు. అంతేకాదండి, మా సమాచారం తెలుసుకోవడానికి రహస్యంగా ఇక్కడికి వచ్చిన అనేకులను కూడా చంపివేశామండి అన్నాడు. ఒక పక్కన బంగారపు కుప్పలు చూపించాడు, మరొక చోట డబ్బు చూపించాడు. మీరేమి అనుకోనంటే ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం వస్తారా అన్నాడు. కిషన్ సింగ్ గారికి ఏం అర్థం కావట్లేదు, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారో. చాలా లోపలికి తీసుకెళ్ళాడండి. ఆ లోపల ఏముందంటే ఆ గుహలో ఒక ప్రత్యేకంగా ఉంది. ఆ గుహ చాలా కంపు కొడుతుంది. లోపలికి తీసుకెళ్ళి ఆ కాగడాల వెలుతురులో చూపించాడండి. అనేకమైన శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. స్కెలిటన్స్ అంటే ఎముకలు గూడుల్లా మారిపోయి ఉరేసి అలాగే తీసి ఆ ఉరి అలాగే ఆ తాడు వదిలేశారు. అక్కడే కుళ్ళిపోయి ఆ శరీరం అంతా ఎముకలన్నీ గూడుగా కనిపిస్తున్నాయి. అవన్నీ చూపించాడు. వాటన్నిటిని చూపించి అన్నాడు, ఇదిగోండి ఇక్కడ ఉన్న కుప్పలలో ఉన్నటువంటి శవాలు ఎన్ని ఉన్నాయో వీళ్ళందరినీ కూడా నేనే చంపానండి అన్నాడు. గుండె ఒక్కసారిగా గుబేలు మంది. కిషన్ సింగ్ గారు ఇంతమందిని చంపాడా వీడు? అప్పుడు అడుగుతున్నాడు, ఇంతమందిని చంపిన నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా? నాకు కూడా ఆయన దగ్గర క్షమాపణ ఉందా? నన్ను కూడా ఆయన మారుస్తాడా అంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుడనైనా నన్ను నువ్వు చెప్తున్నా యేసయ్య క్షమిస్తాడా? చాలా చేశాను కదా దుర్మార్గాలు, 1 కాదు 2 కాదు, కొన్ని వందల మందిని చంపిన వాడిని. పోలీసులకి నా పేరు చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది హిట్ లిస్ట్లో ఉన్నవాడిని. వాళ్ళు చంపాలని దోలాడుతున్నారు, కానీ కొంతమంది పోలీసులు కూడా మేము చంపిన వాళ్ళమే. మాలాంటి వాడిని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే కిషన్ సింగ్ గారు చెప్పారు, అయ్యా నాకైతే తెలిసింది ఏంటంటే, నా ప్రభు అయితే మీరు నిజంగా మీరు చేసిన పాపమును, తప్పుడు పొలను, అవిధేయతలను మార్పు చెంది యథార్థ హృదయముతో ఆయన ఎదుట కన్నీరు గార్చి మార్పు చెందితే ఆయన రక్తము కడగలేని పాపం ఏది లేదయ్యా, నేను క్షమిస్తాడు నా ప్రభు అంటే నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దైవజనులు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని ఆత్మచేత తాకబడి తన పాపములన్నిటినీ కూడా పెద్ద పెట్టున ఎలుగెత్తి ఏడుస్తూ ఒప్పుకుంటా ఉన్నాడు. కన్నీరు గారుస్తూ ఒప్పుకుంటా ఉన్నాడు. తను చేసిన ప్రతి దానికి కూడా పశ్చాత్తాపడుతూ నేలనబడి ఏడ్చి 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 దాదాపు ఒక 2 గంటలు తన పాపాలన్నీ ఒప్పుకుంటూ దేవుని దగ్గర ఏడ్చాడు. ఏడ్చి లేచాడు. ఒక మాట అన్నాడు ఆ దొంగ, ఆ బందిపోటు దొంగ 2వ నాయకుడు అన్నాడు, నా హృదయంలో ఎక్కడో కొంత నెమ్మది కనిపిస్తూ ఉందండి. ఈ డబ్బు ఎప్పుడూ మాకు ఈ నెమ్మదినివ్వలేదు. మేము చేసిన దుర్మార్గాలు ఏవి కూడా మాకు నెమ్మదినివ్వలేదు. ఈ రోజు వరకు మేము భయం గుప్పిట్లో, మమ్మల్ని చూసి అందరూ భయపడుతున్నారు, కానీ మాలో కూడా పెద్ద భయమే ఉందండి. ఇక నాకు ఈ దుర్మార్గపు ఇదేది వద్దండి అని బయటకు వచ్చాడు.
ఒక కిరసనాయిల డబ్బా ఒకటి తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చి వాళ్ళతో చెప్తున్నాడు, ఆ ముఠా వాళ్ళతో చెప్తున్నాడు, అరే ఇప్పటి వరకు మనం చేసిన దుర్మార్గాలన్నీ కూడా చాలామంది జీవితాలు పాడు చేశారు, ఇంకొద్దు, నేనైతే మార్పు చెందా, నాకు మీ ముఠాకి నాయకుడిగా ఉండాలని లేదు, గురువు గారు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతున్నా, మీకు డబ్బు కావాలా దేవుడు కావాలా అని అడిగారు. వాళ్ళు అన్నారు, మాకు మీ దేవుడుదో, ఈ గుహలో ఉన్న డబ్బు తీసుకుని పోతాంలే పో అన్నారు. మొత్తానికి ఆ డబ్బు వాళ్ళు బయటికి తెచ్చుకున్నారు. ఆ గుహని ఆ సమస్తాన్ని కూడా తగలబెట్టేసి, మీరు తీసుకుంటే తీసుకుంటారా, ఇంక మాత్రం మీకు నాయకులు ఎవరు లేరు, మీ ఇష్టం, మేమైతే ప్రభువుని నమ్ముకున్నాం, ఇదేదో ఈ 2-3 గంటల్లో ఏదో మారిపోయారు మళ్ళీ మామూలుగా వస్తారనుకున్నారేమో, లేదు, మేము హృదయపూర్వకంగా మా తప్పు మేము తెలుసుకున్నాం, మేము మార్పు చెందుతున్నాం, మీరు కూడా మారితే మారండి, లేకపోతే లేదని వాళ్ళకి చెప్పేసి ఈ భయంకరమైన దుర్మార్గులు మారు మనసును ప్రకటించి ఆ దైవజనుడితో పాటు నడచి సేవ చేశాడు ఆ దొంగ కూడా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దా. అంటే లోకములో ఉన్న వ్యక్తులకు కృప ఇవ్వబడింది. ఒకవేళ వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, ఎంతోమంది నక్సలైట్లు మారారు, ఎంతోమంది జిహాద్ నుండి జీసస్ వద్దకు అని ఒక బుక్ ఉంది, అందులో ఒక తాలిబన్ మారాడు ప్రభువు వద్దకి. వాళ్ళు చాలా భయంకరులే. ఇంకా నేను కొన్ని సాక్ష్యాలు చదివాను. రామ్ అనే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, మాఫియా డాన్ మారాడు. చాలామంది జీవితాలు నేను చదివాను. వాళ్ళందరూ కూడా మార్పు చెందితే వారికి కృప అనేది ఇవ్వబడింది. ఈ కృప ఏం చేసిందంటే, ఆ తర్వాత ఈ వ్యక్తి కూడా వెళ్ళి స్టేషన్లో లోబడ్డాడు, శిక్ష తగ్గించి ఇతన్ని విడుదల చేశారు, దైవజనుడితోనే సేవ చేశాడు. రెండవ బందిపోటు దొంగ కూడా. ఎందుకు నేను చెప్తున్నానంటే, లోకములో ఉన్న వ్యక్తులకు ఇవ్వబడిన కృప ఏమిటి అంటే, వాళ్ళు ఎంత భయంకరులైనప్పటికీ కూడాను వాళ్ళు మార్పు చెంది దేవుని యొద్దకు వస్తే ఆ కృప వారిని రక్షిస్తుంది. ఏ కృప వారిని రక్షిస్తుంది? యేసుక్రీస్తు వద్దకు వచ్చిన ఎడల ఇదిగో ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అంటే వారి పాపాలు వాళ్ళు తెలుసుకొని మార్పు చెంది ఆయన యొద్దకు వస్తే ఈ కృప వారికి రక్షణ ప్రాకారం అవుతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్తారు ఒకసారి. ఈరోజు లోకంలో ఉన్న వ్యక్తుల్ని చూసి ఇంత దుర్మార్గులు వీళ్ళని అనుకుంటున్నాం మనం, కానీ ఆ దుర్మార్గులకు కూడా వాళ్ళు మార్పు చెందితే రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. మన తండ్రి అయిన దేవుడు వారిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కృప గురించి మీకు తెలియాలి కాబట్టి, పాపములో మనం బ్రతకడానికి కృప ఇవ్వబడలేదండి. సరే, కృపను అర్థం చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నా పాపాలు పోతాయి, ఆయన కార్చిన రక్తము నా కొరకని అర్థమైంది. అర్థమై ఎవరు ఆయనకు లోబడ్డారో వాళ్ళందరికీ ఆయన రక్తమును ఆశ్రయించి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. దేనిలో నుంచి? నరకము నుంచి తప్పించబడ్డాడు, శాపగ్రస్తమైన జీవితం నుంచి తప్పించబడ్డాడు, నిత్య జీవానికి నియమించబడ్డాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మునుపు దూషకుడను, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు పిలిచాడు అంటున్నాడు పౌలు భక్తుడు. వాస్తవానికి పౌలా నువ్వేంటయ్యా అంటే, పౌలు చెప్పిన మాట ఎందుకు చెప్పనా, పాపులందరినీ నిలబెడితే ఆ పాపులలో ప్రధాన పాపిని నేనేనయ్యా అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? పాపులందరినీ నిలబెడితే ముందు వరుసలో, పాపులందరూ ముందు నుంచి ఉంటే ఆ ముందున్న వరుసలో ఇంకా ముందు ఉండేది నేనే అన్నాడు. అట్లాంటి వాడిని ఆయన కృప నన్ను రక్షించినదే. అర్హుండనో యోగ్యుండనో కాదు, అపాత్రుడనని ఆయన కృప నన్ను రక్షించింది. నా పాపములలో నేను కనుక బ్రతికి ఉన్నట్లయితే నేను నిత్య నరకానికి వెళ్ళాలి, ఈ భూమి మీద శాపాన్ని అనుభవించాలి. కానీ ఆయన అపరిమితమైన కృప నన్ను ఆయన పాదాల యొద్దకు చేర్చింది. దైవజనులు కొంతమందిని నేను చూశాను. శామ్యూయల్ దేవవరం అనే అన్న ఎప్పుడు వాక్యం చెప్తాడు, ఆయన కన్నీళ్లతో చెప్తాడు.
ఓసారి ఆయన ఒక మాట అడిగాడట దేవుణ్ణి, అయ్యా నీ సిలువ దర్శనము చూడాలనుంది నాకు, ఒక్కసారి ఆ సిలువ దర్శనాన్ని చూపించవా అని ప్రార్థన చేస్తుంటే దర్శనములో ఆయనకి సిలువ దర్శనము కనబడిందట. కొంతమంది నమ్మరు దర్శనాలు, నిశ్చయంగా దేవుడు చేయగలడు. సిలువలో ఉరేలాడుతున్న యేసయ్య దర్శనం కనబడితే ఆయనకు ఆ దర్శనములో యేసు ప్రభు వారు ఎలా కనబడ్డారంటే, ఆయన శ్వాస పీల్చి శ్వాస వదులుతుంటే రక్తము లోపలికి పోయి వస్తూ ఉంది, కళ్ళెంబటి రక్తము గారుతూ ఉంది, తల నుంచి రక్తము గారుతూ ఉంది. ఆ దైవజనుడు తన వాక్యంలో చెప్పాడు, ఆ దర్శనాన్ని నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక రక్తములో ముంచి లేపబడిన వ్యక్తిలా ఆయన ఉన్నాడు, రక్తపు ముద్దగా ఉన్నాడు. ఆయన చూసినప్పుడు నేను అడిగాను, అయ్యా ఎందుకింత వేదన అనుభవిస్తున్నావు ప్రభువా, ఎందుకు ఇంతగా వేదన అనుభవిస్తున్నావు, ఇంత వేదన ఎందుకు భరిస్తున్నావు అంటే, ఆ సిలువలో నుంచి యేసయ్యలో నుంచి వినబడిన మాట ఏందో చెప్పనా, శామ్యూయల్ నీ కొరకే. అది ఇంకా గుండెను బద్దలు చేస్తుంది. నిజమే, నీ కొరకే నేను ఈ సిలువ యాగమును, ఈ సిలువలో చనిపోకపోతే నీకు రక్షణ లేదు శామ్యూయల్. ఇదిగో నీ పాపము నేను మోయకపోతే నీకు రక్షణ లేదు, నిత్య జీవము లేదు. నీ కొరకే, నీ కొరకే కన్నీళ్లు గార్చుకుంటూ దేవుణ్ణి, అవునయ్యా నా పాపమే నువ్వు మోసా, నేను చేతులతో చేసిన పాపానికి నువ్వు బలి అయ్యావు, నా ఆలోచనలతో చేసిన తప్పుడు ఆలోచనలకు నీ శిరం మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, నేను చేసిన పాపములకే నీ కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, నీ చేతులకు మేకులు కొట్టబడి నా పాపమే. దేవా నన్ను ఎంత ప్రేమించా, నేను పొందవలసిన శిక్షను నువ్వు భరించావా దేవా అని కన్నీళ్ల పర్యంతం. ఆయన ఎప్పుడు ప్రసంగం చెప్తున్నా కూడా సిలువను గురించి కన్నీళ్లు గారుస్తూనే చెప్తాడు. ఎందుకంటే ఆ దర్శనము చూసిన వ్యక్తిగా, ప్రభువు నా కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది, ఆయన నా కొరకు బలి కాకపోతే, ఆయన నా శాపాన్ని తొలగించకపోతే నేను దేనికి పనికిరాని వ్యక్తిని కదా. ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డామన్న ఆయన కృపయే, మనం ఇక్కడ ఉన్నామన్న ఆయన కృపయే. ఆయన కృప లేకపోతే మన జీవితాల్లో దేనికి 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 పనికిరా. ఈరోజు లోకంలో ఉన్న వారి ఎడల కూడా ఈరోజు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నా కూడా, చర్చిలు గొలగొడతా ఉన్నా కూడా, ఎన్నో భయంకరమైనటువంటి విధానాలు చేస్తున్న దేవుడు వాళ్ళ విషయం ఏం ఆలోచిస్తున్నాడంటే, మార్పు చెందితే క్షమిద్దామని చూస్తూ ఉన్నాడా, మార్పు చెందితే క్షమించాలని చూస్తున్నాడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. మార్పు చెందితే క్షమించాలనుకుంటాడు కానీ శిక్షించాలనుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కృప మన ఎడల విస్తరింప చేయబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నా. నేనైనా కూడా యోగ్యుడను కాదు, అనర్హుడనే ఇక్కడ రాగలిగానంటే కేవలము నీ కృపయే, నీ కృపయే ఇన్నాళ్ళుగా. పాడండి, ఏంటి దయచేసినది ఏంటిది? భక్తులందరూ ఎందుకు పాడుకున్నారు ఆ కృప గురించి అంటే, కృప లేకపోతే మనం లేం, మన బ్రతికే లేదు. లోకములో శాపంలో ఉన్న మనలను, పాపములో భయంకరమైన పాపాల్లో బ్రతుకుతున్న మనలను ఆయన కృప, ఆ కృపాసనమునొద్దకు మనం రాబట్టి రక్షించబడ్డా. లోకానికి ఇవ్వబడిన కృప ఏంటి? వారు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా వారిని రక్షించడానికి ఆయన కార్చిన రక్తము, ఆయన కృప సిద్ధంగా ఉంది. ఓకే, ఇప్పుడు పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్న కృప దేనికి? పాపం చేయని ఆయన కృప ఉందని చెబుతున్నాడా? పాపం చేయ బాబు కృప ఉంది నీకు అని చెప్తున్నాడా? కృప చేత బలవంతుడు కమ్మంటే అని అర్థం. ఎన్ని పాపాలైనది కృప ఉంది కాబట్టి స్తోత్రం ప్రభు అనుకో అని చెబుతున్నాడా? మరి ఎట్లా అర్థం చేసుకుందాం ఆ కృపని? హల్లెలూయా. అవకాశం ఉంటే ఈ ఒక్కటి చెప్పి ముగిస్తాను, ఇంకా అవకాశం ఉంటే ఇంకోటి చెబుతాను. చాలామంది కృపని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, కొంతమంది నేను గమనించాను,
దేవుణ్ణి ఎరిగారు, సిలువ యొక్క యాగమును గుర్తించారు. కానీ లోకానికి బానిసలుగా బ్రతుకుతున్న, రక్షించబడి కూడా, ఆయన క్రీస్తు రక్తములో కడగబడి కూడా లోకంలోనే బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. ఏందమ్మా, ఎందుకమ్మా అంటే వాళ్ళు అనే మాట ఏంటంటే, దేవుడు క్షమిస్తాడులే అన్న. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే, దేవుడు క్షమిస్తాడు కాబట్టి మరలా తప్పు చేయొచ్చు అని అర్థమైనట్టుంది. దేవుడు క్షమిస్తాడు కాబట్టి మరలా ఎన్ని తప్పులైనా చేయొచ్చు అనుకుంటున్నారు. నేనైతే ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. రక్షించబడక మునుపు నీకు ఇవ్వబడిన కృప వేరు, రక్షించబడిన తర్వాత నీకు ఇవ్వబడిన కృప వేరు. నీకు యేసయ్య తెలియదప్పుడు, ఇప్పుడు యేసయ్య తెలుసు. అప్పుడు యేసయ్య పరిశుద్ధత నీకు తెలియదు, ఇప్పుడు యేసయ్య పరిశుద్ధత నీకు తెలుసు. ఆయన పిలుస్తున్న పిలుపు ఏంటంటే, ఇదిగో నేను పరిశుద్ధుడను, మీరు కూడా. నేను పరిశుద్ధుడిని, మీరు అపవిత్రంగా ఉండమన్నాడా? చెప్పాలి. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు ఎక్కడో కోమాలో చెబుతున్నారండి. ఆకలి అవుతుందా? సరిగా చెప్పండి. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా. ఇప్పుడు పెరిగినట్టుంది స్వరం, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. గట్టిగా చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధుడని మీరు కూడా. అలాగే చెప్పండి, ఇంకో 3 సార్లు చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. పరిశుద్ధులుగా ఉండమన్నాడు, అపవిత్రులుగా ఉండమన్నాడా? పరిశుద్ధంగా ఉండమన్నాడు. గట్టిగా చెప్పండి. మీరయ్యా గట్టిగా చెప్పండి అయ్యా. పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు కదా. అయితే మనకి ఇవ్వబడిన కృప ఏంటి? రక్షణ పొందిన తర్వాత ఒక అబద్ధం కూడా నేను మాట్లాడలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడే పోయి మా సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక దండా సేవ తీసుకొస్తాను. హల్లెలూయా. పూల కొట్టుందిలే మా అమ్మాయికి. ఎవరైనా ఒకవేళ చేతి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఒక సేవ అని ఒక దండ తీసుకొద్దామని. అంటే ఈరోజు వరకు రక్షణ పొందినా కూడా యేసు ప్రభువు వలె మనం ఉన్నామా అంటే, ఆయనైతే కోరుకున్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అయితే మనం అనేక సార్లు తప్పిపోతున్నామని యాకోబు కూడా అంటున్నాడు. మనం అనేక విషయములలో తప్పిపోతున్నాము అంటున్నాడు యాకోబు భక్తుడు తన పత్రికలో. మరి దేవుణ్ణి ఎరిగాము, రక్షించబడ్డాము, ఇంకా మనలో లోపాలు ఉంటే అర్థం ఏంటి? మనము దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడల్లా కూడా మనకి దేవుడు ప్రత్యక్షత ఏమో కానీ సాతాను ప్రత్యక్షత బాగా దొరికిద్ది. వాడు వచ్చి, నువ్వు పరిశుద్ధురాలు అని వచ్చావా దేవుడి దగ్గరికి, నీ లోపాలు లేవా, నువ్వు అబద్ధం ఆడలేదా, అయ్యి లేదని వాడు కుప్పలుగా మన ముందు మన లోపాలని పెడుతున్నాడు. మన ముందు పెడితే ఉంది, దేవుడి దగ్గరికి పెడుతున్నాడు వాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మన సహోదరుల మీద మానక నేరారోపణలు చేస్తూనే ఉన్నాడని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇందాక మనం ముందు ఏం ప్రార్థన చేసాం? మన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసాం. ఎందుకు? దేవుని ముఖము మనల్ని మరుగుపరిచేదేది మన పాపములే. దేవుని వద్దకి వెళ్లకుండా అడ్డగించేది మన పాపములే. అయితే కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఏ ఒక్క ముక్క మిస్ అయినా కూడా మళ్ళీ నేను చెప్పింది అపార్థమైతే ఇబ్బంది అయింది. అయ్యా వింటున్నారా? మీ మైండ్లో అంతా ఎక్కడే పెట్టండి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తాం అందరం కలిసి. హల్లెలూయా. కృపని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక్క కారణం చేత ఇచ్చాడు. ఇప్పుడు ఏ కారణం అంటే, చాలా విషయాలు ఉన్నాయి కృపను గురించి మాట్లాడేది, విస్తారమైన సబ్జెక్ట్. కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావడానికి, నువ్వు భక్తిలో ఎదగడానికి. నేను కూడా చాలాసార్లు కృంగిపోయాను. నేను తప్పు చేశానంటే ఇక దేవుడి దగ్గరికి నేను వెళ్ళలేను, నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదనుకున్నాను. కానీ దేవుడు మనకి కృపను ఎందుకు ఇచ్చాడంటే, బాబు నీ యొక్క ఆత్మీయ అంతస్తును బట్టి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలన్న కోరిక నీలో ఉంది, ఆ ప్రయత్నించే గుణం కూడా నీలో ఉంది. పరిశుద్ధంగా బ్రతకడానికి నీ వంతు శాయశక్తిలో పోరాడుతున్నావు. కానీ ఎక్కడో చోట తొట్టుపాటు ఎదురవుతుంది. ఈ తొట్టుపాటు ఎదురైనప్పుడు సాతాను నీ పక్కన నిలిచి, నువ్వు దేవుడికి పనికిరావు అంటున్నాడు. ఈ అనుభవం ఉందా లేదమ్మా?
ఈ అనుభవాలు ఉన్నాయా లేవా మనకి? ఏం మాట్లాడలేదు, అవునా కాదా? వాడు అంటున్నాడా లేదా? నువ్వు తేడా అంటున్నాడా లేదా? అన్నప్పుడల్లా మన పరిస్థితి ఏంది? వాడి మాటలకు మనం కృంగిపోయి కూర్చుంటాం. ఒక్కోసారి ఎవరి మాటలకి? సాతానుగాడి మాటలకి కృంగి కూర్చుంటూ ఉంటాం. ఎందుకు? మన లోపాలు మనకు తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఏ రోజు మనం కరెక్ట్గా ఉందాం అనుకుంటాం, అదేందో ఆ రోజే ఎక్కువ తేడా పడుతుంటాం. హల్లెలూయా. అంటే పెద్ద పెద్ద పాపాలు మనం ఏం చేయకపోవచ్చు, వ్యభిచారము, దొంగతనాలు, హత్యలు ఇలాంటి పెద్ద పెద్ద చేయకపోవచ్చు, కానీ మన సహోదరులని ప్రేమ కలిగి ఉండండి అంటే, ప్రేమ కలిగి ఉండమంటే ఒకళ్ళొకళ్ళు చూసుకొని వ్యసనం కలిగి ఉంటుంటాం అన్నమాట. అంటే ప్రేమ ఉండాల్సిన చోట ఏముంటుంది? మరి ఈ పాపం కాదా అని నేను అడుగుతున్నాను. ప్రేమ కలిగి ఉండాల్సిన నీవు వ్యసనం కలిగి ఉండడం ఏంటి? ఈ వ్యసనం కలిగిన నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వెట్లా అంగీకరించబడతావు? ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, మంచుకు కొన్ని ఇవి. ప్రేమించాల్సి సంఘంలో ఉన్న తోటి సహోదరుడిని ప్రేమించలేని నీవు లోకంలో నశించిపోతున్న వాళ్ళని ప్రేమించి ఎలా రక్షిస్తావు? వాళ్ళ కోసం ప్రాణం పెట్టే అంత సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది నీకు? హల్లెలూయా. ఒకళ్ళు ఏమైనా ఒక మాట అంటే ఇక నన్ను అన్నారు ఇక సాగదీయటమే పని. నేనంటాను, అది దుష్టుడి యొక్క పన్నాగం. ఇదిల్చివే వాటన్నిటిని. నా విషయమై నా దేవుడు ఎన్నోసార్లు నేను నా దేవుడిని గాయపరిస్తే ఆయన ఏ రోజైనా నువ్వు నాకు అర్హుడు కాదురా అనలా, తెలియదులే అనుకున్నాడు. కాబట్టి ఈరోజు వరకు నేను బ్రతికున్నా, లేకపోతే ఎప్పుడు అయిపోయేవాళ్ళం. నువ్వు చేసిన ప్రతి తప్పుకి ఆయన గనక ఉగ్రత రూపం దాల్చి నిన్ను గనక వైనం చేస్తే నేను ఉండగలమా? ఆయన సన్నిధికి రాగలమా అసలు? ఆయన మనం ఎదగడానికి కృపని, అంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ ఉంది, పాపాన్ని జయించాలన్న ఆశ ఉంది, యేసు వలె బ్రతకాలన్న ఆరాటం నీలో ఉంది. అందుకు నువ్వు ఆ మార్గంలో ఎదగడానికి కృపనిచ్చాడు. అంటే ఒకవేళ ఈ ఎదుగుదలలో ఎక్కడైనా నువ్వు పొరపాటు దొర్లితే, ఎక్కడైనా భంగపడితే ఆయన రక్తము నిన్ను మరలా కడగగలదు అని చెప్తుంది వాక్యం. ఆయన రక్తం మరలా నిన్ను శుద్ధి చేయగలదు. ఎప్పుడు ఆయన రక్తం ఎప్పటికీ సరిపోయింది? నిన్న నేడు రేపటికి ఆయన రక్తము నిన్ను కడగగలదు. ఆయన రక్తము కడగగలదని పాపంలో ఉన్నావా? అది ఎన్నటికీ కుదరదు. ఎక్కడ పాపము విస్తరించను అక్కడ కృప విస్తరించిందని చెప్పిన 5వ అధ్యాయం ముగింపు తర్వాత పౌలు అన్న మాట ఏంటంటే, కృప విస్తరింపవలని పాపమందు నిలిచి ఉందుమా అట్లన రాదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, కృప నీకు అవసరమే, కృప నీకు ఆయన రక్షణ ప్రాకారము నీకు అవసరమే. నువ్వు అయోగ్యుడివే, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యోగ్యుడిగా ఆయన కృపను బట్టే వెళ్ళగలవు. అయితే వెళుతున్న నీకు అవసరమైనది ఏంటి అంటే, నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున నువ్వు భంగపడితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దానిలో కూర్చొని దానిలో మునగకూడదు. అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి రక్షణ పొంది దేవుణ్ణి ఎరిగి స్నేహితులు లాక్కొని వెళ్ళారు. నువ్వు రావా ఈరోజు ఏముందిలే కానీ బలవంతంగా తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? బార్ షాపు తీసుకెళ్లారు. వద్దు 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 అంటున్నా కూడా బలవంతంగా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మొత్తానికి శోధించబడి పొరపాటున మరలా అయ్యగారు పుచ్చుకోకూడదు దాన్ని పుచ్చుకున్నాడు. దీన్ని పుచ్చుకోకూడదు దాన్ని పుచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాడు. తెల్లారి మళ్ళీ బార్ షాపు పోతే అర్థమైంది చెబుతాను. గొర్రె అయితే ఏం చేసిద్ది? గొర్రె బురదంటింది అనుకో, గొర్రెకి ఏం చేసిద్ది? గొర్రెకున్న లక్షణం ఏంటంటే, బురద ఉందనుకో దాని ఒంటి మీద, అది పోయేదాకా ఇదిలిచ్చింది. కానీ పందికున్న లక్షణం ఏంది? బురద వచ్చి పడింది అనుకో, వెంటనే ఆహా నా భాగ్యము, ఏమి నా ధన్యత, ఎక్కడుంది బురదకుంట అని పరిగెత్తుకొని పోయి ఇదే పోయి దూకిద్ది అందులో. అర్థం ఏంటంటే, ఇక అందులోంచి ఇలాగవదు, ఇంక నన్ను లేకపోతే బ్రదర్స్ బాగుంది నాకు ఇక్కడ అంటది పంది. గొర్రె అయితే ఇదిల్చి వేస్తుంది.
క్రీస్తు రక్తములో కడగబడి కృప పొందిన నీవు పాపముని కలుగుతుంటే నువ్వు దూరంగా పరిగెత్తుతావు, కానీ పాపములో నువ్వు ఆనందించలేవు. పాపములో నువ్వు ఆనందించలేవు. ఆయన రక్తంలో కడగబడి నీ మనస్సాక్షి శుద్ధి చేయబడితే పాపాన్ని ఇదిల్చి వేసే గుంపులో ఉంటావు. తెలియక బురదలో పడితే కడుక్కుంటావు, బురదలో ఉంటావా? వెంటనే లేచి నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడ కడుక్కుండే ప్రయత్నం చేస్తాం మనం, బురద అంటితే. దేవుడు కృపను ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతికే విషయంలో ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా భంగపాటు ఎదురైతే ఈ కృపని బట్టి నువ్వు బలవంతుడు అంటే నువ్వు కృంగిపోయి కూర్చోవద్దు. నా దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ ఉంది అని ఆ క్షమాపణ పొందుకొని ఇంకా నువ్వు పరిశుద్ధతలో ఎదగడానికి ఉపయోగపెట్టాలి తప్ప దేవుడు క్షమిస్తాడులే అని ఆ క్షమాపణను అడ్డం పెట్టుకొని పాపంలో బతకడానికి కాదు. అర్థమైందని నేను చెప్పింది? కృప ఉంది కదా, క్షమాపణ ఉంది కదా, రక్షణ ఉంది కదా అనుకొని ఒకవేళ ఆ కృపని ఆధారం చేసుకొని పాపంలో నువ్వు కనుక కొనసాగుతుంటే సాతాను గాడు చాలా తెలివిగా క్షమిస్తాడులే, చేయి, ఇంకో పాపం చేయి, ఇంకో పాపం చేయి, ఇంకో పాపం చేయి, కృప ఉంది కదా, క్షమాపణ ఉంది కదా, కృప ఉంది కదా, క్షమాపణ ఉంది కదా అని నువ్వెప్పటికీ లెగవకుండా ఆ కృపను దుర్వినియోగం చేసుకొని నాశనమయ్యేటువంటి పరిస్థితి కూడా సాతాను కలిగించే అవకాశం ఉంది. కృపను ఆధారం చేసుకొని నువ్వు బలవంతుడు కమ్మన్నాడంటే పాపములో బ్రతకమని కాదు, కృపని ఆధారం చేసుకొని పరిశుద్ధతలో బ్రతకమని పిలుపునిస్తున్నాడు. ఒకవేళ ఎక్కడైనా భంగపడితే కృప ఉంది నాయన ఆధారం చేసుకొని లెగు అంటున్నాడు, కానీ కృపను ఆధారం చేసుకుని పాపంలో కొనసాగమని చెప్పడం లేదు. ఒకవేళ భంగపాటు పడి తొట్టుపాటు పడి చేయకూడని తప్పు నువ్వు చేసావంటే అర్థం ఏంటంటే, ఓకే, వెంటనే నువ్వు చేయాల్సింది అంటే అధిక పశ్చాత్తాపంలోకి వెళ్ళి ఇంక నేను ఎడుగుడి పాపం చేసిన పోయి పాపంలో ఉంటానంటే, నేను చెబుతాను, మీ పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేస్తే ఆ తప్పులో కొనసాగితే సంతోషిస్తారా, మానుకుంటే సంతోషిస్తారా? తప్పుని తెలియపరిచినప్పుడు అది తప్పుగా ఒప్పుకొని మార్పు చెందితే సంతోషిస్తాడు ఏ తండ్రి అయినా. దేవుడు కూడా అంతే. నువ్వు తప్పులో బ్రతికితే సంతోషించాడు, ఆ తప్పుని మానుకొని నువ్వు ఆయన చెప్పిన కొలతల్లోనికి వస్తే ఆ కృపను ఆధారం చేసుకొని ఇంకా 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 నువ్వు ఆయన పరిపూర్ణతలోకి ఎదగడానికి ఆ కృపను నీకు ప్రాకారముగా నియమిస్తాడు. హల్లెలూయా. కొంతమంది కృప పొందారు అంటారు. పౌలుకి కృప తోడై ఉందట అంటే అర్థం ఏంటి? నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయం జాగ్రత్తగా విన్నారు కదా? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమర్థమైంది? గొర్రెలా ఉండాలా, పందిలా ఉండాలా? చెప్పాలి. దేవుడు కృపను ఎందుకు ఇచ్చాడంటే సాతాను ఎక్కడ మనల్ని కృంగదీసి మరలా అధిక పశ్చాత్తాపంలోకి వెళ్ళి నశించకుండా, లేదు నాన్న నేను క్షమిస్తాను అని ఒక భరోసా ఇచ్చాడు. ఈ భరోసాని దేనికి వాడాలా? పరిశుద్ధంగా బ్రతకడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకోవడానికి, మన శరీరాన్ని దేవునికి లోబరచడానికి, మన సర్వాంగమును, మన సర్వ శరీరమును సర్వాంగ హోమముగా ఆయనకు అప్పగించడానికి కృపను వాడుకోవాలి తప్ప కృపను ఆధారం చేసుకొని లోకంలో బ్రతకడానికి కానే కాదు. కృప ఎందుకు ఇవ్వబడిందంటే ఒకవేళ నువ్వు అవిధేయతలో ఉన్న క్షమాపణ నీకు ఇవ్వబడింది. ఆ కృపను ఆధారం చేసుకొని యోగ్యునిగా ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని ఆ కృపను ఆధారం ఉంది కదా, కృప ఉంది కదా, మళ్ళా లోకంలో బతికి ఎన్నాళ్ళైనా బతకొచ్చులే అనుకుంటే సాతాను తెలివిగా నిన్ను మోసం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. తెలివిగా నిన్ను మోసం చేసి నాశనం చేయడానికి వాడి యొక్క ఉచ్చులో చిక్కబడ్డావని గుర్తుపెట్టుకొని మళ్ళుకొని ఈ రోజైనా ఒకవేళ ఇది అర్థమైతే నిజమే, ఈ పాపపు ఊబిలో నేను కూర్చోకూడదు, దేవుని కృపచేత నేను బలవంతుడిని కావాలి, ఈ పాపం మీద జయించే శక్తి నా దేవుడు ఇస్తాడో తన పరిశుద్ధాత్మనిచ్చింది. అందుకే ఆత్మాభిషేకాన్ని పొంది పైకి లెగు, బలపడు, దేవునితో కొనసాగో. కృపను ఆధారం చేసుకొని ఒకవేళ వాడు పాపాన్ని నీ ముందు తీసుకొస్తే, ఒరే నా అయ్యా సాతానా, వాడిని అయ్యాని పిలవాల్సిన, వాడు చేసే పని ఏంటంటే నేను ఎలాగైనా సరే మరలా దురాలోచన వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు మరలా ఏం చేస్తాడంటే వచ్చి నీ ముందు నుంచొని నువ్వు చేసిన లోపాలు నీ ముందే మరలా రీలు తిప్పుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పుకొని చేయడం వేరు, పరిశుద్ధాత్మ ద్వారా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాం వేరు. కానీ ఈడేం చేస్తాడంటే నీ చేత ఒక తప్పు జరిగేటట్టు చేస్తాడు,
చేసిన తర్వాత ఆ తప్పునే నీ దగ్గర చూపించి నువ్వెట్లా యోగ్యుడు అంటే వాడి ఉద్దేశం అంతా ఏంటంటే నువ్వు ఏదో ఒక విధంగా దేవుడికి దూరం కావాలని చూస్తాడు వాడు. దానిని జయించమని చెప్తున్నా నేను. ఒకవేళ లోపంలోనే ఉన్నావా, ఇదిల్చి లెగు ఈరోజన్నా, లేచి కృపను ఆధారం చేసుకొని కృపాసనం వద్దకు పరిగెత్తి ఆయన కౌగిటిలో బ్రతుకు ఈ రోజు నుంచి. అయినా హల్లెలూయా, ఆయన కౌగిటిలో బ్రతుకు ఈ రోజు నుంచైనా. కొంతమంది అధిక పశ్చాత్తాపం. ఏం పశ్చాత్తాపం? అధిక పశ్చాత్తాపం. కొంతమంది అధిక పశ్చాత్తాపం పొందిన వాళ్ళని చూస్తున్నాను. ఇక్కడ ఎవరైనా నేను పొరపాటు ఇంతకుముందు అధిక పశ్చాత్తాపంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే నన్నే అంటున్నాడు అనుకోబాకండి. అధిక పశ్చాత్తాపంలోకి వెళ్ళి నేను చర్చికి రావడానికి అర్హురాలని కాదులేన్నా, అర్హుడిని కాదులేన్నా, నేను రాకూడదులేన్నా. నేను అంటాను, అది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలకట్లా ఆ మాట, దురాత్మ సంబంధమే పలుకుతున్నావు ఆ మాట. నా దేవుడు నువ్వు లోకంలో బతకమని చెబుతున్నాడా, పాపంలో బతకమని చెబుతున్నాడా? నువ్వు ఒకవేళ బలహీనపడ్డా మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు మరలా దిద్దుకున్నప్పుడు సంతోషిస్తాడు, సరి చేయబడినప్పుడు సంతోషిస్తాడు, మరలా ఆయన దగ్గర చేర్చబడినప్పుడు సంతోషిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన కృపను ఆధారం చేసుకొని ఒకవేళ నువ్వు పడిన స్థితిలో ఉన్నా లేచి నడవమని చెప్తున్నాడు. మీకా భక్తుడు చెప్తున్నాడు, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు. అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగు, తిరిగి మళ్ళా నేను లెగుస్తా. నన్ను లేపగల శక్తివంతుడు రా నా దేవుడు. నువ్వు కృంగదీస్తే కృంగి కూర్చున్నవాడిని కాదురా నేను. నా దేవుణ్ణి ఆధారం చేసుకుని, నా దేవుని ప్రేమ నాకు తెలుసు, ఆయన వాత్సల్యత నాకు తెలుసు, ఆయన చూపిన కనికరము నాకు తెలుసు. నేను లెగుస్తా ఆయన్ని బట్టి. మరలా నూతన శక్తితో నింపబడతా, మరలా నూతన అభిషేకంతో నింపబడతా, మరలా ఆయన కొరకు క్రొత్త తైలముతో నింపబడి లెగిచి ఆయన కొరకు మండుతా. ఇప్పటి వరకు మోసపోయానేమో కానీ ఇక నుంచి మోసపోను. కృపను ఆధారం చేసుకొని నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు ఆ స్థితి నుంచి లెగు. సాతాను కుట్రలను కుతంత్రాలను నాశనం చేసి లెగు. ఆయన ప్రేమ కలిగిన వాడు, నువ్వు బాగుపడాలని మాత్రమే కోరుకుంటున్నాడు. ఇంతవరకు అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంతవరకు రోత బతికేదో అయిపోయింది, ఇంతవరకు నువ్వు కూర్చున్నటువంటి శాపగ్రస్తమైన ఆ స్థితి నుంచి లెగు ఈ రోజు నుంచైనా. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధపడు. రక్షించబడి కూడా మళ్ళా లోకములో మాలిన్యంలో బ్రతుకుతున్నావేమో, నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. సరి చేసుకొని మరలా రక్షించబడు. ఆయన రక్షణ ప్రాకారంలోకి పరిగెత్తు. ఆ కృపని ఆధారం చేసుకొని బలవంతుడుగా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందమ్మా? ఓకే. ఈ కృపను పొందిన వ్యక్తులు, పరిశుద్ధంగా తమను తాము కట్టుకుంటున్న వ్యక్తులు, కృపతో నడిపించబడుతున్న వ్యక్తులు, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలా కదులుతాడు అంటే, ఒక దైవజనుడు నాకు తెలుసు. ఎవరు? ఒక దైవజనుడు. ఆ దైవజనుడు కృప పొందాడు. ఏం పొందాడు చెప్పాలా? అంటే అర్థమైంది, తనకు తెలిసినంత వరకు నీతిగా బతికి దేవుడే లోకంగా బ్రతుకుతున్నాడు. దేవుడే లోకంగా బ్రతుకుతుంటే ఉత్త పుణ్యానికి ఒక పోలీసుడు కాలుతోదన్నాడండి. ఉత్త పుణ్యానికి ఏం లేదు తప్పు, కాలుతోదన్నాడు. ఎంతదన్నాడు? దేనికి? దేన్ని బట్టి తన్నాడు? అధికారం ఉందని, బలం ఉందని, తమకెవరూ తిరుగులేరు, నేనేం చేసినా చెల్లిద్దిలే అని అహంకారంతో ఒక నిరపరాధిని తన్ని వెళ్ళిపోయాడు. ఎవరిని తన్నాడో? ఆయన దైవజనుడు. ఏమీ అనడా, ఎవరికి చెప్పుకోలేకపోయి ప్రార్థన చేశాడు అంతే. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవా, నాదేముందయ్యా, నా బతికెంత, నేనెంత, వాళ్ళంటే జాబ్ ఉంది, నాకు నువ్వు తప్పితే ఎవరున్నారని 2 కన్నీటి బొట్లు దేవుడి దగ్గర కార్చుకున్నాడు. నువ్వు తప్పితే నాకు ఎవరు లేరయ్యా అని. మౌనంగా ఉంటాడా దేవుడు? తన బిడ్డను ముట్టి పొయ్యి హ్యాపీగా కొలుగుతుంటే మౌనంగా ఉంటాడా? ఏమి లేదు. ఒకే ఒక్క వారం సస్పెండ్ ఆర్డర్ వచ్చేసింది. ఎప్పుడు జీవితంలో జాబ్ రాకుండా వాడిని పూర్తిగా తీసిపడేశారు ఉద్యోగంలో నుంచి. అంటే అర్థం ఏమవుతుంది? నీకు దేవుడి కృప తోడుంటే నువ్వు అనుకోవచ్చు, నాకెవరున్నారు, నాకు ఎమ్మెల్యేలు తెలుసా, ఎంపీలు తెలుసా, రాజకీయ నాయకులు తెలుసా, పోలీసులు తెలుసా, బలగం ఉందా, మంది ఉందా, మార్బలం ఉందా, ఏముంది నాకంటే? నేను అంటాను, ఆయన కృప ఉంది నీకు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఆ కృప పొందిన నీ జోలికి ఎవడన్నా వస్తే తోలు ఒలుస్తాడు. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఏంటి?
మరి ఆ దైవజనుడికి ఎవరు లేరు, మరి ఎవరున్నారు? కృప పొందాడు అంటే అర్థమైంది, ఆయనే ప్రాకారమై ఉన్నాడు. ఊరుకుంటాడా? నా బిడ్డ జోలికి వస్తావరని ఒక షాట్ కొట్టాడు అంతే. హల్లెలూయా. అర్థమైందా? ఈ కృప నిన్ను బలపరిచి నిలబెట్టడమే ఆయన యొక్క కృప. ఆ కృప నీకేమై ఉంటుంది అంటే ప్రాకారమై ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నీకు ఎవరు లేరని, కానీ ఆ కృప నీకు ప్రాకారమై శత్రువుని వెంటాడిద్ది. కృప పొందిన ఒక దావీదుని ఒకడు అన్నాడు, దావీదు ఎవడా అన్నాడు. మొత్తి వైనం చేశాడు. మొత్తి వైనం చేశాడా? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? శాశ్వతమైన కృపను పొందినవాడు దావీదు. ఆ దావీదుని ఎవడోడన్నాడు అంతే. ఊరుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, కృప పొందడం అంటే ఏంటి? దేవుడే లోకంగా బ్రతికి ఆయన ప్రపంచంలో బ్రతుకుతున్న వాడి జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టడం. ఒకవేళ ఆయన కృప పొందిన వాడిని ఏదైనా చేసి వాడు బాగున్నాడని మనం అనుకుంటామేమో, వాడు నిజముగా పశ్చాత్తాపడి సరి చేసుకుంటే సరే ఉంది, లేకపోతే తోలు ఒలిసి ఎండగడటం ఖాయం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది అర్థమైందా? ఫస్ట్ లోకములో ఉన్నవాడికి ఇవ్వబడిన కృప ఏంటంటే వాడు ఎంత దుర్మార్గుడైనా, నేను చెప్పాను, ధారాస్యం భయంకరమైన వ్యక్తులు, కానీ వారు మార్పు చెందితే ఈ కృప వారిని నీతిమంతులుగా మార్చగలదు. నీతిమంతుడుగా మారిన నీ జీవితంలో కూడా ఈ కృప దేనికి ఉపయోగపడుతుందంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ, తపన, తృష్ణ కలిగి పాపం చేసి కృపనాటకం పెట్టుకోమని నేను చెప్పలా. వానికి ఇంకా దేవుడిని ఎరిగి ఆయన రక్తాల్లో దేవుడు నీ కొరకు చనిపోయాడని తెలిసి, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడని తెలిసి నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఆయన్ని ఇంకా నువ్వు గాయపరుస్తున్నావు. తెలిసి గాయపరిచేవానికి కృప విస్తరించబడదు సరికదా. నువ్వు ఇంకా ఆ కృపను దుర్వినియోగం చేసినందున కృపను కోల్పోయే అవకాశం ఉందని కూడా చెప్తుంది బైబిల్. కృపను కోల్పోతే నీ బతుకు ఎంత ఎలా ఉంటుంది? కొంతమంది అంటారు కదా, నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని. కృపని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు బ్రతికితే బస్ స్టాండ్ అయితే మన బ్రతుకు. హల్లెలూయా. అంటే తెలుగులో చెప్తున్నారండి, మన భాషలో అర్థం అవడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కృపను ఆధారం చేసుకొని నువ్వు ఆయనను ఇంకా హత్తుకొని నీకు సఖ్యమైనంత వరకు ఆయనతో అంటు కట్టబడి బ్రతికితే ఈ కృప నీకు ప్రాకారమైన నిలుస్తుంది. ఎంతగా? శత్రువు నీకెవరు లేకపోవచ్చు, కృప పొందిన దేవుని బిడ్డ జోలికి వస్తే దేవుడే జోక్యం చేసుకుని ఇస్తాడు ఇవ్వాల్సినవన్నీ. నేను ఎరుగుతున్నాను. ఒకసారి నేను సువార్త కూడా ప్రకటించలేదండి. ఒక దైవజనుడు వచ్చాడు, నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను, ప్రార్థన చేసుకున్నాం. మా ఇంట్లో ఒక 100 మంది గుంపు వచ్చారు కొడతానికి. ఎంతమంది? నేనేమో మా ఊర్లో నేను అక్కడనే ప్రభువుని తెలుసుకుంది. 100 మంది గుంపు వచ్చారు. ఏం చేయగలను నేను? కూర్చొని ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎగబడబోతున్న సమయానికి, స్తోత్రం ప్రభు, ఈరోజు అయిపోయింది నా పని, వీళ్ళు కొడతారు, ఎముకలు ఇరిగిపోయినట్టే ఈరోజు అనుకున్నా. నాకు అసలు అప్పుడు ఎవరూ తెలియదు, ఏ అధికారులు తెలియదు, ఎవరూ తెలియదు. నేను నా ప్రభువుని ఎరిగిన బిడ్డలకు ఆశ్రయం ఇవ్వడం తప్ప నాకేం తెలియదు. ఆ దైవజనుడు వచ్చి కూర్చొని వాక్యం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నన్ను కొట్టినా పర్లేదు, ఆ దైవజనుడు కొట్టకుండా ఉండే సార్లే అనుకున్నా. ఎందుకంటే నా ఇంటి నీడకు వచ్చాడు, నేనున్నానని నా ఊరు వచ్చాడు నా కోసం. మళ్ళీ ఆ దైవజనుడు ఏమనంటే మళ్ళీ నాకు బాధ. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నా, దేవా వీళ్ళ చేతులు ఈరోజు అయిపోయింది ప్రభు నా బతుకు అనుకుంటున్నా. ఆశ్చర్యకరంగా వాళ్ళలోనే ఒకటి లేచి వాళ్ళందరికీ ఎదురు నుంచున్నాడు. ఏం చేస్తున్నాడు రా? మనల్ని ఏమైనా అన్నాడా? మైకులు ఏమైనా పెట్టాడా? గొట్టాలు ఏమైనా పెట్టాడా? అసలు ఇంటికి వచ్చాడా? వాడింటికి వెళ్ళి మనం కొడతాం, దుర్మార్గంరా, పాదాం పాడు అన్నాడు. నేను బిత్తరపోయా. కొడతానికి వచ్చిన వాళ్ళలోనే ఒకడు లేచి వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నా సంతోషం వేసింది. ఆ రోజు కాపాడేవారు అన్ను నాయన. హల్లెలూయా. మరలా వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు, కానీ వాళ్ళలో దేవుడు పని చేయించిన పని చాలా గొప్పగా అనిపించింది ఆ రోజు నాకు. మళ్ళీ ఎవరు రాలా, వస్తుంటే వాళ్ళకి వీళ్ళు ఎదురు తిరిగారే. న్యాయం ఉండాలి దేనికైనా. నీ ఇంటికి వచ్చాడా? తన ఇంట్లో తను ప్రార్థన చేసుకుంటే మనం పోయి కొడతామైంది. నీ ఇంట్లో ప్రార్థన, నువ్వు నమాజ్ చేసుకుంటే, నువ్వు పూజలు చేసుకుంటే వాళ్ళు వచ్చి కొడితే ఊరుకుంటావా? దగ్గరుండి వాళ్ళందరూ పోయిన తర్వాత ఈయన పోయాడండి.
అప్పుడు అనిపించింది, ఇది నీ కృపేనయ్యా. ఈ అభాగ్యుడికి నీ కృప లేకపోతే ఈరోజు నిర్వైనమైపోయేవాడిని. నేను ఏ పాటి వాడనయ్యా ఇక్కడ. తర్వాత కూడా వచ్చి బెదిరించాడు, నువ్వు ఎవరికైనా ప్రభు గురించి చెప్పావంటే నీకు మామూలుగా ఉండదు, విన్నోళ్ళని మేమనం చెప్పిన నిన్ను మాత్రం ఏమైనా చేస్తా ఉన్నారు. సర్లే బాబు, నాకెవరున్నారు ఈ ఊర్లో, నాకు దేవుడు తప్ప అనుకుని ఇంటికి వచ్చి ఏడ్చుకున్నా అంతే. చెప్పిన ఆయనకి ఏమైంది కానీ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి. చెప్పిన ఆయన ఊర్లో లేడు, ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, ఇదే నాకు వార్నింగ్ ఇచ్చి ఆయన పోయాడు అనిపించింది. వార్నింగ్ ఇచ్చి నేను కదా పోవాలి, ఆయన పోయాడు. నువ్వు బలహీనుడు కావచ్చు, కొద్దివాడు కావచ్చు, నిన్ను బలపరచుటకు నీకు ప్రాకారమై ఉన్నవాడున్నాడా. పర్వతములు తొలగిన, మెటలు తత్తరిలిన నా కృపని విడిచిపోదని వాగ్దానం చేసేవాడు. తల్లి అయినా మరచిపోతుందేమో కానీ నేను మరవను, నేను మరచిపోనని వాగ్దానం చేసేవాడు అన్నాడా. ఆయనే మనకు ప్రాకారము. యోబు ఋతు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు అక్కడ రాయబడింది. వాగ్దానం ఒకటి పెట్టుకున్నాను అది అంతకుముందు. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నువ్వు వచ్చితే ఋతు 2:12. మనం ఎక్కడికి వచ్చాం? ఎవరి రెక్కల నీడలో ఉన్నాం? ఎవరు మన ఆశ్రయం? ఎవరు మన ఆధారం? నేను చెప్తున్నా, ఈ లోకంలో ఎన్నైనా కోల్పోగానే దేవుణ్ణి కోల్పోబాక. ఆయన ఒక్కడు నీతో ఉన్నాడా? ఆ ఒక్కడు నీతో ఉన్నాడా? ఎన్నిటినైనా ఎదిరించి నిలవగల శక్తి నీలోనే దేవుడు ఇస్తాడా? ఎన్నిటినైనా ఎదుర్కోగలుగుతా. ఆయన నీకు తోడుంటాడు, ఆయన తోడుంటాడు నీకు. ఆయన కృప నీకు ప్రాకారమై నిలుస్తుంది. ఆ కృపలో నిలిచి ఉండు, ఆ కృపలో భద్రంగా ఉండు. లోకానికి వేరే బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, దేవునికి లోబడి జీవించు. ఈ జీవితం నా దేవుని కొరకేనట్టు బ్రతుకు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి లోబడతావో ఒక్కొక్కటి నీ మీద ఉన్న శాపము తొలగిపోతుంది, నీ మీద ఉన్న అంధకారం తొలగిపోతుంది. నిన్ను ఏలాలని చూస్తున్నవన్నీ కూడా దేవుడు తుత్తునీలు చేస్తాడా. దావీదు ఎన్నోసార్లు చంపాలనుకున్నారు, దావీదుని చంపగలిగారా? ఎన్నో రకాల పన్నాగాలు పొన్నారు శత్రువులు, జయించగలిగారా? ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు ఒకటే అన్నాడు, యెహోవా నా కాపరి, నా కాపరి ఆయనై ఉన్నాడు కనుక నన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు. ఆ కృప పొందిన వ్యక్తులుగా ఆయన పాదాల దగ్గరికి వద్దాం. అందరం మోకరించి ప్రార్థన చేద్దామా? ఉదయకాలం నా మొట్టమొదటి కూటమిలో, దేవా ఎక్కడైనా నైనా నీ కృపకు దూరం అయ్యేటట్టుగా నా బ్రతుకులో ఎక్కడైనా కృప ఉంది కదా అని ఒక అవిధేయత నాలో కలిగి ఉండి అందులోనే కొనసాగుతున్నానేమో, ఈరోజు దాన్ని వదిలిపెడతాను ప్రభువా. నీకు వ్యతిరేకమైన ఏ పాపము నాలో ఉండనివ్వను ప్రభువా. నన్ను కడుక్కుంటాను, పరిశుద్ధపరచుకుంటాను నాయన, నన్ను శుద్ధి చేయి నాయన అని ప్రార్థన చేద్దాం. నన్ను శుద్ధి చేయమని దేవుని అడుగుదాం. ఈ మొదటి కూటమిలో మనల్ని మనం సరి చేసుకుందాం, ఆ కృపను పొందుకుందాం. దేవా, నీ కృపకు దూరమైన పరిస్థితి ఉంది అయ్యా నా జీవితంలో అంటే ఒప్పుకో, ఆయన దగ్గర మరలా ఆయన పాదాలు పట్టుకో, నన్ను బలపరచయా అని అడుగు, నన్ను బలపరచయా అని అడుగు. నన్ను బలపరచు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుందా. నన్ను బలపరచు ప్రభువా ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేద్దాం, అందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నీకు స్తోత్రాలయ, స్తోత్రము నాయనా, స్తోత్రం నాయనా. నీ కృపాసనము వద్దకు వచ్చిన నన్ను ఒక్కసారి దర్శించు నాయనా, నన్ను దాటిపోవద్దు నాయన. లోకములో ఉన్నవానికి కృప ఇవ్వబడింది. వాడెంత ఘోర పాపములో ఉన్నా తన పాపాన్ని తాను తెలుసుకుని యొద్దకు వస్తే కృపతో నువ్వు రక్షించుటకు సిద్ధము కలిగిన దేవుడు అని తెలియపరచు. రక్షించబడిన మేము కూడా నాయన, నీ రక్తము నీడు కూడా మాకు మా పాపాలను కడుగుతూనే ఉంది. అయితే మేము గొర్రెవలే బ్రతకాలని నువ్వు కోరుతున్నావయ్యా. లోకం ఏదైనా అంటితే దాన్ని ఇదిల్చి వేసుకోవాలని కోరుతున్నావు, కానీ ఆ లోకపు మొత్తులో మేము వెళ్ళాలని నువ్వు కోరటలేదు నాయన. మాలో ఎక్కడ కూడా పంది స్వభావం మాలో ఉండనియొద్దు నాయన. ఎక్కడ బురదను ఆహ్వానించే స్వభావం మాలో ఉండనియొద్దు, బురదను పూసుకునే తత్వం మాలో ఉండనియొద్దు. మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. శుద్ధి చేయి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా.
మా హృదయములను కడిగి నూతన పరచు ప్రభువా. మా అంతరంగమును శుద్ధి చేయ్యా. సాతాను యొక్క కుట్రలో మేము చిక్కనియొద్దయ్యా. మాలో లోపాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా నువ్వు పాపివే కదా, ఇంకా లోకంలోనే బతుకొని లోకం వైపు మమ్మల్ని ఈడ్చుకు వెళ్ళాలని చూస్తున్నటువంటి వాటి కుట్రలను జయించి నీ కృపతో మేము నిలిచే భాగ్యము దయచే. మా దేవుడు మాకున్నాడు. మేము అంధకారమందున్న యెహోవా మాకు వెలుగుగా ఉన్నాడు. మమ్మల్ని లేవనెత్తగల దేవుడు అదే. నీ మీద ఆనుకొని నూతన బలమును మేమందరము పొందుదుముగాక నాయన. నూతన శక్తిని మేము పొందుదుముగాక నాయన. నూతన అభిషేకమును మేము పొందుదుముగాక నాయన. లోకమును జయించగల అభిషేకముని బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక నాయన. నూతనమైన అభిషేకముని బిడ్డల మీద కుమరించబడునుగాక నాయన. పరిశుద్ధాత్మ చేత నింపు నాయన. దేవా మమ్మల్ని నీ ఆత్మ చేత నింపు నాయన. నూతన బలము చేత నింపు నాయన. నూతనమైన బలము చేత వల్ల నింపయ్యా. నూతన బలమునివయ్యా, నూతన బలమునివయ్యా, నూతన బలమునివయ్యా. మాకెవరు లేరయ్యా, నీవే ఆధారము. ఆధారము నీవే, నీవే మా ఆధారము నాయన. ఎవరు ఎంతమంది వచ్చి మా మీద దాడి చేసినా నీ కృపలో మమ్మల్ని కాపాడేది నీవే నాయన. మమ్మల్ని కాపాడేది నీవే నాయన. నీకంటే ప్రాకారం మాకెవరున్నారయ్యా? మా ఆశ్రయము నీవే. మేమే స్థితిలో ఉన్నా నీవు మాత్రమే కాపాడగలవు, భద్రపరచగలవు, సమాధానము దయచేయగలవు ప్రభువా. నీ కాపుదల మాకు దయచేయండి, నీ భద్రత మాకు దయచేయండి. నీ కృపలో మాకు భద్రత కలుగ చేయండి నాయనా. నీవే మాకు ప్రాకారమై ఉండు నాయనా. మాకు నీ బలమునిచ్చి నడిపించు నాయన. సహాయము చేయి ప్రభువా. నీ కృప పొందిన వారిగా గొప్ప కార్యముల కొరకు మేము పొనుకోవడానికి సహాయం చేయండి నాయన. నీ పని కొరకు నాయన. నీ కృప పొందిన వారు విస్తారముగా ఆత్మలు రక్షించిరారు నాయన. నీ కృప పొందిన వారు విస్తారముగా నీ పని కొరకు వాడబడ్డారు నాయన. మేము కూడా నీ కృప పొందిన వారమై నీ పనిలోని సేవలో వాడబడుటకు సహాయం వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల రెక్కల నీడలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మాకందరికి నూతన బలమునివయ్యా, మాకందరికి నూతన శక్తినివయ్యా. నీ కృపలో నిలిచి ఉండి నడిచే కృపనివయ్యా. అయ్యా ఇదిగో అపోస్తలులకు కృప తోడై ఉన్నందున వారు విస్తారంగా నీ పనిలో వాడబడ్డారు నాయన. వారు వెళ్ళి ప్రతి చోట నీ నామము ఘనపరచబడింది నాయన. అయ్యా నీ కృపను మోసుకుని వెళ్ళేవారిగా, నీ కృపను తీసుకుని వెళ్ళేవారిగా, నిన్ను ప్రభువా మోసుకుని వెళ్ళేవారిగా మళ్ళీ చేయండి నాయన. నీ కృపలో నిలిచి ఉండే భాగ్యము, నీ కృపలో భద్రముగా ఉండే భాగ్యము నీ కృప మాయడల విస్తరించునుగాక నాయన. నీ కృపలో నిలిచి ఆశీర్వదించబడే కృపను దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ శక్తితో నింపి, బలముతో నింపి నీ మహిమ కొరకు వాడుకోమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ కృప చూపమని కోరుకుంటూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు వచ్చేయ, ప్రభు యేసు రక్తమునకు వచ్చేయ, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.